సో బర్డ్ ఫ్లూ వచ్చిందంట. చాలామంది మెసేజ్ చేస్తున్నారు దట్ చికెన్ తినచ్చా లేదా అన్నది. ఐ డీప్ డైవ్ ఇన్ టు సమ్ అమౌంట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ అండర్స్టూడ్ దట్ ఇది ఒక జూనోటిక్ వైరస్ విచ్ స్ప్రెడ్స్ ఫ్రమ్ డిఫరెంట్ బర్డ్స్ టు హెన్స్. సో ఒక్కసారి బర్డ్ ఫ్లూ వచ్చిన తర్వాత డెఫినెట్లీ హెన్స్ చనిపోయిన తర్వాత అవి కన్జ్యూమ్ చేయకూడదు, లేకపోతే దానివల్ల మనకి ఏమైనా ఇష్యూస్ వస్తాయా అని చాలామందికి డౌట్ ఉంది. జస్ట్ వెన్ త్రూ ఏ రీసెర్చ్ విచ్ ఈస్ స్పెసిఫికలీ టు అంటే మనం ఇది కన్జ్యూమ్ చేయొచ్చా లేదా అన్నది. దాంట్లో క్లియర్గా చెప్తుంది ఏంటంటే, మీరు క్రాస్ కంటామినేషన్ అవ్వకుండా నీట్గా క్లీన్ చేసుకొని ప్రాపర్గా 70 degrees Celsius కంటే ఎక్కువ హీట్లో మీరు కనుక కుక్ చేసుకోగలిగితే ఆ వైరస్ తలక ఇది మీ బాడీ మీద ఎటువంటి ప్రభావం ఉండదు, ఎందుకంటే వైరస్ చనిపోతుంది కాబట్టి. సో ఆ రిస్క్ తీసుకుని క్లీన్ చేసుకొని మంచిగా వండుకొని తినాలనుకుంటే తినచ్చు. ఆ మాత్రం రిస్క్ ఎందుకు తీసుకోవాలి అనుకుంటే యూ కెన్ షిఫ్ట్ టు డిఫరెంట్ అదర్ ఫుడ్ సోర్సెస్. సో ఒకవేళ మీరు కనుక చికెన్ తినాలా వద్దా అని కన్ఫ్యూజన్లో ఇంకా ఉంటే మాత్రం అవాయిడ్ చేసుకోండి, తప్పేమీ లేదు. మంచిగా మటన్ కానీ లేదా ఫిష్ కానీ ఎగ్స్ కానీ ప్రాన్స్ కానీ తినచ్చు. లేదా వెజిటేరియన్ సోర్సెస్ లైక్ వే ప్రోటీన్ కానీ లేకపోతే పన్నీర్ కానీ, హై ప్రోటీన్ పన్నీర్ ఒకటి వస్తుంది, అదైనా తినచ్చు. సో కంగారు పడ్డం ఆపేసి ఏం చేస్తే మనకి బెటర్గా ఉంటుందో ఆలోచించి. సో దీని గురించి నాకు తెలిసింది తెలుసుకున్న దీనికి సంబంధించిన వెటర్నరీ డాక్టర్స్ కానీ లేకపోతే యానిమల్ హస్బెండరీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే మీకు తెలిసింది ఏమైనా ఉంటే కింద కమెంట్ చేయండి, తెలుసుకుందాం.